హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వీడియోస్ క్లాసెస్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఈరోజు మనం హెచ్సిఎఫ్లో 2 క్లాసెస్ ఈరోజు రేపు తీసుకుందాం, ఎందుకంటే నేను హెచ్సిఎఫ్లో డిఫరెంట్ మోడల్స్ చెప్తా. ఫస్ట్ మోడల్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ మోడల్, ఫైండ్ ది హెచ్సిఎఫ్. అసలు కామన్గా హెచ్సిఎఫ్ ఎలాగ ఫైండ్ చేస్తామని. సో ఎలా ఫైండ్ చేస్తాం? 42, 63 వేసుకున్నాం. సో దీనికి మనం హెచ్సిఎఫ్ కామన్గా ఎలా చేస్తామో చేస్తా. నార్మల్గా చేస్తే ఎల్సిఎంలో అయితే ఇది కట్ అవ్వకపోతే మనం కిందకి దించుకునే వాళ్ళం, మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో కట్ చేసేవాళ్ళం. కానీ హెచ్సిఎఫ్లో 2 కూడా కట్ అవ్వాలి, లేకపోతే ఆ స్టెప్ అక్కడితో ఆగిపోద్ది. ఇది ఇప్పుడు చూడండి, 2 14 జా, 2 21 జా. సో కట్ అయిన కనుక ఈ స్టెప్ వేసుకున్నాం. మళ్ళీ 7 2 జా, 7 3 జా. ఇది కూడా కట్ అయింది, ఒకే నెంబర్తో కట్ అవ్వాలి. దీనికి ఒకే కామన్ ఫ్యాక్టర్ లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తాం? మరి ఇది ఒకసారి చేసి మళ్ళీ 3ని ఒకసారి చేసి అలా వద్దు. హెచ్సిఎఫ్లో అలా చేయకూడదు. ఎక్కడైతే కట్ అవ్వవో అవి మనం క్యాలిక్యులేట్ చేయకూడదు, ఇవి మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. సో 3 × 7 = 21. ఇది మరి నెక్స్ట్ స్టెప్కి వెళ్దు, ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్ లేదు. సో ఇవి మాత్రమే తీసుకొని ఇంటూ చేస్తాం, 21 ఆన్సర్. సెకండ్ మోడల్ సేమ్ సెకండ్ మోడల్ 42కి 63కి. సెకండ్ మోడల్ ఏంటంటే, అక్క మాకు ఈ 2 కూడా ఒకే టేబుల్ అన్నావు, సో ఇదే టేబుల్లో ఉందో ఓకే, కానీ పెద్దవి ఇస్తే ఆ 2 ఏ టేబుల్లో ఉందో కనుక్కోవడం కష్టం. అంటే దానికి ఇంకా ఈజీ వే ఉంది, ప్రతిదానికి చేసుకుందాం. 42 63. సో 2 2 జా, 2 1 జా, 3 7 జా. అంతే కదా. మళ్ళీ 7 ఏ టేబుల్లో లేదు కనుక మళ్ళీ 7 1 జా వేసుకున్నా ఒకటే, 7 ఇక్కడ 2 ఆపేసినా ఒకటే. 2 టేబుల్తో అవ్వదు. 3 2 జా, 3 1 జా, 3 7 జా, సేమ్. సో ఇక్కడ వేసుకుందాం. ఇలా సింగిల్గా చేసినప్పుడు అన్నీ వేసుకోవాలి. ఎలాగా 2 × 3 × 7 దీన్ని వేసుకుందాం. సో దీన్ని ఇక్కడ వేసుకుందాం, 3 × 3 × 7. ఇలా సింగిల్గా ఇక్కడ చూడండి, ఇలా వేసుకుంటే కట్ అవ్వని స్టెప్ మరి ఇక్కడ వేసుకోవద్దు, ఇవి వేసుకుంటాం. కట్ అవ్వని స్టెప్ అక్కడతో ఆపేస్తాం. ఇలా చేస్తే మొత్తం ఎంతవరకు తీసుకున్నామో ఇవి ప్లస్ లాస్ట్కి వచ్చింది కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అంటే, దీన్ని క్యాలిక్యులేట్ చేయకూడదు. ఇందులో కామన్ ఇందులో ఉండేది మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఇందులో లేకపోయినా తీసుకోవద్దు. రెండింటిలో కామన్ ఉండేది మాత్రం తీసుకోవాలి. సో ఇక్కడ 2 3 ఉంది, కామన్ లేదు కదా. 3 మరి కామన్, ఇలాగైనా తీసుకోవచ్చు. సో 3 అనేది కామన్, 7 7 అనేది కామన్. 2 ఉంది, ఇందులో 2 లేదు, సో అవ్వదు. ఇందులో 3 ఉంది, ఆల్రెడీ ఒక 3కి అయిపోయింది, సో ఇంకో 3 లేదు, సో అవ్వదు. 3 7 కామన్ కనుక 3 × 7 = 21. ఇది అయిపోయి ఇంకో మోడల్కి వద్దాం. ఎలా అంటే, 42 63 కదా, చిన్న నెంబర్ని పెద్ద నెంబర్కి చేయాలి. ఎలా అంటే 42ని డివైడ్ చేయాలి. దీన్ని ఇంటూ 2తో చేస్తే ఎక్కువ అయిపోద్ది దీనికన్నా, సో 1తో చేసుకుందాం. 42. సో ఎంత వస్తుంది రిమైండర్? 21. మళ్ళీ 0 రాలే కదా, సో 0 రాకపోతే ఇక్కడ ఏ వాల్యూ ఉందో దాన్ని చేయాలి. మళ్ళీ 0 వచ్చేంత వరకు. సో దీనికి వచ్చేసరికి 0 వస్తుంది. 42 2 దా 1 కా 21 కాదు, 2 దా. ఒకవేళ ఇక్కడ రిమైండర్ 0 కాక ఇంకేదో వస్తే అది దీనికి చేయాలి. 0 వచ్చింది కనుక ఇక్కడ ఆపేద్దాం. ఇలాగా లెఫ్ట్ సైడ్లో ఏది ఉందో ఆ వాల్యూ తీసుకుంటాం ఆన్సర్ లాగా. 21. థర్డ్ సమ్ చేద్దాం. దీనికి ప్లేస్ లేదు, నెక్స్ట్ వీక్ కొంచెం టప్ అయింది. నెక్స్ట్ పేజీలో ఈ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ థర్డ్ సమ్ చేసేద్దాం. ఇలా ఇస్తే ఏం చేస్తాం? ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసి మళ్ళీ ఆన్సర్ చేస్తే ఎక్కువ ప్రాసెస్ అవుతుందని ఎల్సిఎంలోనే నేర్చుకున్నాం. ఇక్కడ ఏం నేర్చుకుందాం చూద్దాం. ఇచ్చింది ఫస్ట్ వేసేద్దాం. సో ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి డిఫరెన్స్ చెప్తాను. ఇది ఎల్సిఎం, ఇది హెచ్సిఎఫ్. డిఫరెన్స్ ఏంటంటే సేమ్ సమ్ 2 3 × ఇది క్వశ్చన్. సో హెచ్సిఎఫ్లో అయితే ఈ క్వశ్చన్ ఎలా చేస్తాం, ఎల్సిఎంలో అయితే ఎలా చేస్తాం. హెచ్సిఎఫ్లో అయితే మీరు బ్లైండ్గా గుర్తుంచుకోండి, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్. సో దీనికి ఈ సమ్కి వచ్చేసరికి హెచ్సిఎఫ్ రివర్స్లో తీసుకోవాలి, అంటే లోయెస్ట్ తీసుకోవాలి. ఎల్సిఎం అంటే లోయెస్ట్, అంటే లీస్ట్. సో ఈ సమ్కి వచ్చేసరికి హైయెస్ట్ తీసుకోవాలి. సో చూద్దాం. ప్రతి దాంట్లో కామన్ మాత్రమే హెచ్సిఎఫ్లో తీసుకోవాలి. కామన్ ఏమున్నాయి? ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది. సో 2 తీసుకోవద్దు, 2 2 తీసుకోవద్దు, ఓన్లీ 1 2 తీసుకుంటాం. అంటే కామన్ ఉండాలి, కానీ 1 2 తీసుకుంటాం. మరి ఈ పవర్ అంటే ఈ రెండిట్లో సేమ్ పవర్ ఉంది కనుక క్యూబ్ తీసుకుందాం. మళ్ళీ 3 అనేది రెండిట్లో ఉంది, 3. రెండిట్లో పవర్స్లో స్క్వేర్ ఉంది కనుక స్క్వేర్. ఇందులో రెండిట్లో 5 ఉంది, 5. మరి ఏం తీసుకోవాలి? హైయెస్ట్కి రివర్స్లో ఇందులో చూసుకోమన్నా. సో దీనికని తక్కువ 5, ఓన్లీ 5 తీసుకుందాం. మళ్ళీ ఇందులో 7 స్క్వేర్. సో మీకు ఇస్తే క్వశ్చన్ ఇలా ఆప్షన్ ఇస్తే ఇలా చేయండి, లేదు సాల్వ్ చేయమంటే దీన్ని అప్పుడు సాల్వ్ చేసుకోండి, ఈజీగా అయిపోద్ది. ఎల్సిఎంకి వచ్చేసరికి కామన్గా 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది.
అన్నిట్లోనూ కామన్గా ఉన్నాయి. పవర్స్లో ఏం తీసుకోవాలి, క్యూబ్, ఇందులో సేమ్ కామన్గా ఉంది, ఇందులో కూడా కామన్గా ఉంది. 5కి వచ్చేసరికి ఇది లీస్ట్, అంటే దీనికి రివర్స్లో ఈ సమ్కి వచ్చేసరికి రివర్స్లో చేయమన్నా, ఈ సమ్కి మాత్రమే. సో రివర్స్లో చేస్తే ఏమవుద్ది, మనం గుర్తుంచుకోవడానికి రివర్స్ అని చెప్తున్నా, స్క్వేర్ తీసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకోవాలి, హైయెస్ట్ తీసుకోవాలి కదా, క్యూబ్ తీసుకోవాలి. సో దీనికి ఇది ఆన్సర్. సాల్వ్ చేసుకోవాలంటే దీన్ని సాల్వ్ చేసుకొని వేసుకుంటారు. నెక్స్ట్ సమ్కి వచ్చేసరికి ఫైండ్ ది లార్జెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 62, 132, 237 టు లీవ్ ది సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ అదర్. ఇప్పుడు మనం ఎల్సిఎంకి వచ్చేసరికి ఏం చెప్పాం, రిమైండర్ కనుక్కోమంటే ఇచ్చిన వాల్యూకి ఎల్సిఎం చేసి వచ్చిన ఆన్సరే రిమైండర్. అదే కానీ రిమైండర్ ఇంత మిగిలింది, సో దానికి ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది అంటే, రిమైండర్ ఎంత మిగిలిందో ఫస్ట్ తీసుకుంటాం. కామన్ రిమైండర్ అన్నింటిలో మిగిలితే నార్మల్ దీనికి ఎల్సిఎం చేసేసి ఆ కామన్ రిమైండర్ని మనం మైనస్ చేస్తాం. అదే కానీ డిఫరెంట్ రిమైండర్స్ ఇస్తే అందులో ఏది హైయెస్ట్ అయితే వచ్చిన దానికి అది మైనస్ చేస్తాం. ఈ సమ్కి వచ్చేసరికి రిమైండరే అసలు ఏం చెప్పలే, అంటే దీని అర్థం రిమైండర్ కొనుక్కోమని. ఆ సమ్కి ఎల్సిఎంలో రిమైండర్ కొనుక్కోమంటే మీనింగ్ దీనికి ఎల్సిఎం చేయాలి. మరి ఈ సమ్లో ఏం చేయాలి అంటే ఫస్ట్ దీనికి మనం మైనస్ చేసుకోవాలి. ఎలాంటి మూడింటికి మైనస్ కాదు, ఫస్ట్ ఈ రెండింటికి మైనస్ చేయాలి, తర్వాత ఈ రెండింటికి, తర్వాత ఈ రెండింటికి. సో చూద్దాం, 132 మైనస్ 62 ఇది ఒకటి వాల్యూ వస్తుంది, 237 మైనస్ 132 ఇది ఒక వాల్యూ వస్తుంది, 237 మైనస్ 62 ఇది ఒక వాల్యూ వస్తుంది. అంటే చేద్దాం దీనికి మైనస్. ఫస్ట్ ఈ రెండింటికి మైనస్ చేసుకుంటే 70, ఈ రెండింటికి మైనస్ చేసుకుంటే 105, సో ఈ రెండింటికి మైనస్ చేసుకుంటే 175. సో అయిందా. ఇప్పుడు దీనికి కదా మనం చేసుకోవాలి, ఈ సైడ్కి చేద్దాం. మళ్ళీ ఇంకో పేజ్ అయితే అస్సలు అర్థం కాదు. 70కి 105కి 175 మనం ఎలా చేయాలి, దీనికి మనకు నచ్చిన వేలు. అంటే ఇక్కడ 3 మెథడ్స్ చెప్పాను కదా, ఏ మెథడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. కొన్ని దాంట్లకి ఇది మాత్రం ఈ మెథడ్ ఉంది కదా డివిజన్ది, అది కొన్ని నెంబర్స్కి ఇలా చేసుకుంటే సరిగ్గా కట్ అవ్వవు. అలాంటి నెంబర్స్కి సో ఈ మెథడ్ అయితే అలాంటి కట్ అవ్వని సమయంకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో ఇదే ప్రతిదానికి అప్లికబుల్ చేస్తే చాలా మంచిది. కానీ లేదు మాకు కొంచెం ఇవి ఈజీ అంటే చేయండి, బట్ ఇది నేర్చుకోండి. ఇక్కడికి వచ్చేసరికి నేను నార్మల్గా అందరికీ వచ్చే వేలో చెప్తాను. 75 175. సో 5 14 జా 21 36 జా. సో ఇది ఎంత అవుద్ది, 7 2 జా 3 జా, సారీ 5 35 జా, 7 5 జా. సో ఇది మళ్ళీ అన్నీ ఒకే టేబుల్లో కట్ అవ్వవు. సో ఇవి మనం క్యాలిక్యులేట్ చేయం. 5 × 7 = 35. సో 35 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు మనం సెకండ్ సమ్ని పెండింగ్ ఉంది కదా, అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ పేజీలో. సో మోడల్ 1లో చేసుకుందాం. ఇందాక ఈ మోడల్ 1లోనే కొంచెం టప్ అయ్యింది, సో ఇందులో కవర్ చేద్దాం. ఓకే, సో ఇది టేబుల్లో కట్ అవ్వాలి కదా. ఎంత 254 జా 144 280 జా 280 జా వేసాం. సో మళ్ళీ 2 టేబుల్తో కట్ అవుద్ది కనుక దాన్ని 2 టేబుల్తో కట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి 2 టేబుల్తో అవ్వదు, 3 టేబుల్తో అవుద్ది. 3 9 జా 4 జా 30 జా, 3 3 జా 3 8 జా 3 10 జా. మళ్ళీ ఇవి ఈ రెండు 2 టేబుల్తో అవుద్ది కానీ ఇది అవ్వదు, ఇది 3 టేబుల్తో అవుద్ది, ఇది అవ్వదు. సో కామన్గా ఈ మూడు ఒక దాంట్లో లేవు, సో ఇది క్యాలిక్యులేషన్ చేయము. 2 × 2 × 3 × 3 ఇవి క్యాలిక్యులేట్ చేసుకుంటే 2 2 జా ఎంత 4 4 3 జా 12 12 3 జా 36. సో ఆన్సర్ ఈజ్ 36. సో మోడల్ 2కి వెళ్దాం. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏంటి సపరేట్గా చేసుకుంటాం, మూడు ఒక దాంట్లో మనకు తెలియకపోతే అన్నాం. సో ఏం లేదు, 88 360. సో ఫస్ట్ ఇచ్చేసేద్దాం. 254 జా 227 జా 3 9 జా 3 3 జా. మళ్ళీ దీనికి వచ్చేసరికి 144 జా 272 జా 324 జా 38 జా. దీన్ని మళ్ళీ చేసుకోవాలి, ఎందుకంటే 2 4 జా అవుద్ది. కామన్ ఫ్యాక్టర్ ఇంకోటి ఉంది కదా, 2 ఉంది ప్లస్ 8 1 జా 8 ఉంది, 2 4 జా ఉంది. సో కట్ అయిన వర్క్ చేసుకోవాలి. 2 2 జా దీన్ని చేసుకోకపోయినా పర్వాలేదు. మళ్ళీ దీన్ని 2 180 జా 290 జా 3 30 జా 3 10 జా 2 5 జా. సో 5 1 జా. దీన్ని చేసుకుంటే 2 × 2 × 3 × 3 × 3 దీనివన్నీ వేసుకున్నాం. తర్వాత దీనివన్నీ వేసుకోవాలి. 2 × 2 × 3 × 3 × 2 × 2 × 2.
సో నెక్స్ట్ దీన్ని వేసుకోవాలి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 5 మనకి 3 వాల్యూస్ కాదు కదా, ఒకే వాల్యూ రావాలి. కనుక ఈ మూడింటిని కలిపి ఒక వాల్యూని మనం తెచ్చుకోవాలి. మూడిట్లో ఉండేది తీసుకోవాలి, రెండిట్లో ఉండి ఒక దాంట్లో లేకపోతే తీసుకోవద్దు. సో మూడిట్లో 2 ఉంది, 2 తీసుకున్నాం. మళ్ళీ 2 ఉంది, 2 తీసుకున్నాం. 3 ఉంది, సో 3 తీసుకున్నాం. దీనికి వచ్చేసరికి మళ్ళీ 3 ఉంది, సో 3 తీసుకున్నాం. దీనికి వచ్చేసరికి 3 ఎందులో ఉంది కానీ ఈ రెండిట్లో లేదు, సో మరి తీసుకోం. 2 అనేది ఈ రెండిట్లో ఉంది, మరి ఎందులో లేదు. మరి ఇంకేమీ తీసుకోం, ఇందులో ఇంకేమీ లేవు కామన్గా. సో ఇక్కడ ఆపేస్తాం. 2 2 4, 4 3 12, 12 3 36. సో ఆన్సర్ ఈజ్ 36. ఇక్కడ మనకి 36 వచ్చింది, ఇక్కడ మనకి 36 వచ్చింది. మోడ్యూల్ 3కి వెళ్దాం. ఏంటి డివిజన్. సో ఇది కొంచెం పెద్ద సమ్ లాగా అనిపిస్తుంది అందరికీ. 108. ఇందాక 2 వాల్యూస్కి ఇక్కడ 3 వాల్యూస్కి. ఫస్ట్ ఎప్పుడైనా ఈ రెండిట్లో చూసుకోవాలి, ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నది. ఇది చిన్నది, ఇది పెద్దది. సో ఎప్పుడైనా ఏం చేయాలి, చిన్నదాన్ని పెద్దదానికి చేయాలి. సో దీనికి 1 చేసినా ఓకే, కానీ 2 చేసినా పర్వాలేదు. 3 అయితే ఎక్కువ అవుద్ది, కనుక 2 చేస్తే ఎంత మిగులుతుంది, 72 మిగులుతుంది. ఇక 0 రాలే కదా, 72 వచ్చింది. సో 72ని మళ్ళీ దేనికి చేయాలి, దీనికి, దాని ముందు దేంట్లో చేసాం దానికి చేయాలి. సో దీనికి చేస్తే 72 1 2 అయితే ఎక్కువ అయిపోద్ది. సో 36 మిగిలి. మళ్ళీ ఇక్కడ 0 రాలేదు, దాని ముందు దానికి చేయాలి, అంటే 72కి చేయాలి. 36 ఎంతదా, 2 72. ఇక 0 వచ్చింది, 0 వచ్చింది కనుక మరి దీనికి చేయాల్సిన అవసరం లేదు. సో దీని ఆన్సర్ ఏంటి, 0 వచ్చిందంటే దీంట్లో చేసిన వాళ్ళు 0 వచ్చిందని ఇది ఆన్సర్ 36. 36 అనేది ఈ మొత్తానికి ఆన్సర్ కాదు, ఈ రెండింటికి ఆన్సర్ 36. దీనికి వచ్చిన ఆన్సర్ని దీనికి చేయాలి మళ్ళీ, అంటే 360ని 36తో చేయాలి. సో 36 ఎంతదా, 10 360. సో 0 వచ్చిందంటే మీనింగ్ ఇది ఆన్సర్. 36 ఈజ్ ద ఆన్సర్. ఈరోజు క్లాస్ దీని మీద చెప్పాం. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, అంటే ఇలాంటి మోడల్స్ కాదు, ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో నాకు తెలిసి 2 క్లాసెస్ మీరు వింటే హెచ్సిఎఫ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, మ్యాథ్స్ వచ్చేస్తుంది. రేపు క్లాస్లో మెయిన్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ.